నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. భగవాన్ భగవాన్ అమ్మవు నీవే నాన్నవు నీవే రెప్పవలే ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే. ఈ మ్యూజిక్ గిజుకు వద్దురా నాయనలారా. ఏమైంది? కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బోయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసిపోతాడు. మాలవై పాడాం కదరా, ఈ లోపల వచ్చాడు వాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ ఎట్టి మొదలెట్టారా? ఏడాదికి ఒక్కరోజుగా. ఒక్కరోజు కుప్ప ఉడవాలి కదా. నువ్వు ఊడు నాయన ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన. దీనికి దండం పెట్టా. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా మాణిక్యాలు అంటున్నాడు. మాణిక్యాలా? మీ ఇద్దరు పేర్లు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఉడుచుకుంటున్నావు. అయ్యో అందుకే నువ్వు అదే చెప్పాడు కదా పావయ్య. ఏంట్రా పొద్దుటేలా అపశకునంగా? పశువు నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి నువ్వు వదిలే. నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్. ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వు ఉండరా. పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే. సరే నీకంటే ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా? ఇక్కడ పశువులు కట్టడం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి ఇచ్చేచ్చుగా. మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ. పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలను చూడండి సార్, బుజ్జి ఉండాలి సార్. పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేటి మొహం. ఆ వెంకటరావుకి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకోవయ్యా. బోరా సార్ 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 విసిగించుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు. నేను పని చెప్తాను, చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్. తాగుడు మంచిది కాదు. గాంధీ పుట్టిందేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు చచ్చినా అప్పచెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్న ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడివయ్యా. అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? ఏంటమ్మా హార్న్ కొడుతున్నారు? స్వామిని చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, ర్యాపిడ్స్కి వెళ్ళాలి. అయితే వెనక్కానండి. ఎలా సార్? వెనక కార్లు ఉన్నాయి. సరే, వెయిట్ చేయండి. ఏం సార్ ఇది? ట్రాఫిక్ జామ్ చేస్తారు. దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను. వీడు వికటానంద కాదే, కపటానంద. సచ్చిదానంద వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద. సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాలాంధ్రకే ఆంధ్ర ప్రభగా, అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయం అనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు. ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదిలో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగడాగా, వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే, ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి 9 చేసి చూపించమని చూద్దాం.
రా బిడ్డ రా. అవే 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 రా రా జాగ్రత్త నాయన. కరెక్ట్గా ఉందా స్వామి? బాబు బాబు నిన్నే. మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో, నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలు నయమైంది కదా, అందుకని. అవునన్నయ్య, నన్ను ఆశీర్వదించు. అయ్యో పాపా, కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళదామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది? నన్ను చూసి స్వామివారి హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. ఎంత వేశారు? 5,000 రూపాయలు. ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. ఇది స్వామివారి హుండీలోనే వేస్తాను. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు. అవసరం అయితే పిలుస్తాం కదా, వెళ్ళు. అమ్మా అమ్మా, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెంలో వేద్దాం. అయ్యో, పళ్ళెంలో వేస్తాయంటి, పాకెట్లో వేస్తాయంటి, రెండు ఒకటే. వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది. అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం, వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు. ఆశ, దోశ, అప్పడం, వడ. ఏంటలా చూస్తారు? ఇదే తారక మంత్రం. చెప్పండి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్, ఏంటి ఏం వేదం వెలుస్తుందా? సార్, నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు, పాత కుప్పతొట్టులా ఉంటే చాలు. ఏంటి నీ సమస్య? ఇప్పుడు కూర్చారే, అదే ప్రాబ్లం. పేపరా? మనసాక్షి. ఏంటి మనసాక్షి? ఏయ్, తాగడం తప్పని తెలుసు, నేను బ్రాంచ్ చెప్పడు కదా అంటే నాకు మనసాక్షి లేదా? పెద్ద మనసాక్షి నుంచి మాడతాడు. కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనసాక్షి లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంతెందుకు 1000 అబద్ధాలు ఆడేసారు, ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, వెళ్ళు డబ్బు తీసుకురా, లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. అబద్ధము ఆడరాదు. సత్యమునే పలుకవలెను. కరెక్ట్. వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు. వెరీ వెరీ గుడ్. ఏదో చెబుదామని చెప్పాలనుకున్నారు, అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా. దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరనేది? అయ్యో, ఏంటిది? చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు, ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిందా? కాదండి, నిచ్చెన.
నిచ్చెన కుట్టిందా? లేదండి, నిచ్చెనెక్కి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకి ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడు పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అబ్బా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే బాబు. అవునమ్మా, వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. పాపం చూడకుండానే పోయారు. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? ఆయనే చూస్తున్నారు బాబు, నువ్వే చూడవా, ఇది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపైనా అందరం పోవాల్సిన వాళ్ళవే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగా ఇట్లా జరుగుతుందని ఎవడికి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేసింది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మా నాన్న ప్యాంట్ వేసినట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచుతోనే వచ్చారు. స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు. అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయనకు తోడుగా లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు ఆయన వేసుకున్న ప్యాంట్ ఇదేనా నాయన? మీరు నిజంగా దానకనులు సార్.